దాంట్లో చేయి పెడితేనే మనం ఊపుకొని తింటాము. అట్లాంటిది పెట్రోల్ పోసుకొని మరి శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు బలిదానం ఇచ్చిరంటే వాళ్ళకి మాత్రం అసలు ఎంత చేసినా ఎంత యాదిలా మనం ఉంచుకున్నా కూడా చాలా తక్కువ. వాళ్ళ మీద ఒకటి అమర్ల గురించి, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడుక. అవ్వ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేడా, గాబురంగా ఎత్తుకొని పెంచిన చెల్లె యాదికి రాలేదా, ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడుక. ఆవు లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చేరా, రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే మనసు తలుకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపముని చూసి నివ్వెరబోయింది కొడుక, ఓడిపోయి ఒంటరి తలమచ్చేనని చెప్పి ఓదార్చుతున్నది బిడ్డ, గోడ గోసారిల్లుతుంది బిడ్డ, మీ త్యాగాల నెత్తూటి మరకాల గాయాన్ని పువ్వుల్లా చూస్తున్న కొడుక, అయినా ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరెళ్ళ ఆయుషు పోయమని దేవుణ్ణి తిడుతున్న కొడుక, అయినా ఒక రోజుకే అవి వాడిపోయి నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ దేవుని కొడుకులకు సావుండదని తెలిసి, ఆ దేవుని కొడుకులకు సావుండదని తెలిసి ఈ ఆట ఆడిండు కొడుక, వాడు దొంగట ఆడిండు బిడ్డ, ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడుక. ఇలాంటి పాట